ప్రభువైన మా యేసు ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ దివ్యవాక్యం ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. నీ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాలు బట్టి వారి జీవితాల్లో కుటుంబాల్లో నాయన మీరు కార్యాలు జరిగిస్తున్నారు. అందరి బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి. నువ్వు నీతిగల న్యాయాధిపతి తండ్రి. మీ బిడ్డలు జీవితంలో కుటుంబాల్లో నాయన ఏది న్యాయం అదే జరిగిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా మీకే స్తోత్రాలు తండ్రి. నాయన ఈ సమయంలో నీ దివ్య వాక్యాన్ని బోధించడానికి నిలబడిన నన్ను ప్రభువా నాయన నా తండ్రి నీ ఆత్మ వశంలో తీసుకోండి నాయన ప్రభువా. నీ దివ్య వాక్యాన్ని బోధించడానికి నన్ను అభిషేకించు నాయన. నీ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోక జ్ఞానముతో గ్రహింపుతో నింపు నాయన. ఆత్మకార్యము జరిగించు తండ్రి. సహాయం చేయతండి. పరిశుద్ధుడైన తండ్రి పరమల్లో దేవా మీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభువా. ఆత్మ ప్రభువాను మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇందులో ఉన్న గూఢమైన సంగతులు రహస్యమైన సంగతులు రాజ్య మర్మాలను తెలియజెప్పి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. పైన 6వ వచనంలో ఒక మాట చదవండి. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేచదు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులు. అదే ఇప్పుడు జరుగుతున్నది ఇదే కాదా? దేవుని వాక్యంలో రాయబడింది ప్రతి ఒక్కటే జరుగుతుందండి. ప్రతి ఒక్కటే జరుగుతుంది. ఏమంటున్నాడు? కుమారుడు తల్లిని నిర్లక్ష్య పెడతాడట. ఒకప్పుడు బిడ్డలో తల్లిదండ్రుల్ని చాలా గౌరవించి ప్రేమించి వారి అధికారానికి లోపడేవారండి. ఈ రోజున చూస్తే తల్లిదండ్రులే పిల్లలకు లోబడే పరిస్థితి ఇప్పుడు వచ్చిందనమాట. ఇది ముందే రాయబడిందా లేదా? ఎప్పుడు రాయబడింది ఇది? ఎన్ని వేల సంవత్సరాలు అయిందండి. కానీ అది ఇప్పుడు ముఖ్యంగా ఈ కడవరి దినాల్లో మరి ఎక్కువైపోయింది. అది ఇప్పుడు బాగా ఎక్కువైపోయిందండి. తండ్రిని కుమారుడు నిర్లక్ష్య పెట్టేస్తున్నాడట. కుమార్తె తల్లి మీదకి కోడలు అత్త మీదకి లేచెదరు. తల్లి మీదకి ఎవరు లేస్తున్నారట? కుమార్తె లేస్తున్నట్లండి. మీరు చూచారో లేదో కానీ ఒక కుమార్తె తల్లినంట చంపేసిందంటండి. మొన్న వచ్చింది కదా, విన్నారా? చూసారా? అసలు ఆ తల్లిని ఏంటి చంపేయడం ఏంటి చెప్పండి. ఎంత ఘోరమండి ఇది అసలు. తల్లిని ప్రేమించాలి, తల్లిని గౌరవించాలి, తల్లిని ఆదరించాలి. ఇది పోయి ఏమొచ్చింది ఇప్పుడు? అసలు ఆ చేతులు ఎలా వచ్చినాయి ఆ అమ్మాయికి? ఎలా వచ్చినాయో చెప్పనా? దేవుని యొక్క మరి రాకడ ఆసనం అవుతూ ఉంది కనుక ఆ దురాత్మలు అనేటువంటి ఏమవుతున్నాయి అంటే విచ్చలవిడిగా మనుషుల్లో ప్రవేశించేస్తాయి అంటారు. ఏం చేస్తాయి? మీరు చూస్తున్నారు. ఎక్కడ చూసినా హత్యలు హత్యలు హత్యలు, దొంగతనాలు, హత్యలు. అసలు ఏదో ఒక కోడి పిల్లను కోసినట్టు అయిపోయిందండి ఈ రోజున హత్యలు అంటే. అవునా కదా? ఒకప్పుడు ఏదన్నా హత్య జరిగిందంటే అది కదలగా ఎప్పటి నుంచో అలాగ ఎన్ని సార్లు చెప్పుకుంటూ ఉండేవారు అన్నమాట అండి. ఎన్నిసార్లు చెప్పుకుంటూ ఉండేవారు. అలాంటిది ఈ రోజుని ఏదన్నా జరిగింది అంటే అది జరిగిందని వింటున్నాం. నెక్స్ట్ వెంటనే మళ్ళీ ఇంకోటి వింటున్నాం. నెక్స్ట్ వెంటనే ఇంకోటి వింటున్నాం. అంతకంటే దారుణం. ఎందుచేత ఇలా జరుగుతుంది? ఇది నిన్న వాక్యం చదువుకుంటుంటే నేను నా దినచరి వాక్యం ప్రకటనలోకి వెళ్ళాను అన్నమాట అండి. ఆ ప్రకటనలోకి వెళ్తే ఆ ప్రకటనలో రాయబడింది, సాతానుకంట అధికారం ఇవ్వబడింది అంటండి. పాండు వర్ణము కలిగిన గుర్రం. ఆ గుర్రం మీద ఒకడు వస్తాడట.
వాడికి అధికారం ఇవ్వబడిందంట. వాడి పేరు ఏంటంటే మృత్యు అన్నమాట. మృత్యు అంటే ఏంటి? మరణం. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా ఏమి ఎక్కువైపోయినాయి? మరణాలు ఎక్కువైపోయినాయి. ఎక్కడ చూసినా మరణాలు, హత్యలు, యాక్సిడెంట్స్, ఫైర్ అయిపోవడం. అసలు విమానాల్లో ఎంతమంది ఎప్పుడైనా ఇలాగ కూలిపోవడం, కాలిపోవడం ఎప్పుడైనా చూసామండి? అసలు పిట్టలు కూడా కాదండి, పురుగులు రాలిపోయినట్టు రాలిపోతున్నారన్నమాట మనుషులు. ఎంత భయంకరం అంటే ఒకటి విని రెండోది వినడానికి పెద్ద సమయం ఎక్కువ పట్టట్లేదు. సాతానుడికి సమయం కొంచెమే అని తెలిసి వాడు భయంకరంగా విజృంభించేస్తున్నాడు అన్నమాట అండి. అదే ప్రాసెస్లో ఇప్పుడు ఇది జరుగుతుందన్నమాట. ఏమంటున్నాడు? తండ్రి మీదకి ఎవరు లేస్తారట? కుమారుడు లేస్తాడట అండి. నిర్లక్ష్య పెడతాడు. తండ్రిని గౌరవించాలి. తండ్రి ఎంత దుర్మార్గుడైనా కావచ్చు, కానీ తండ్రిని ఏం చెయ్యాలి? ఎందుకు గౌరవించాలి? మన పరలోకపు తండ్రిని మనం తెలుసుకున్నాం గనక భూ సంబంధించిన తండ్రిని కూడా గౌరవించాలండి. మంచి మంచి ఉద్యోగాలు చేసుకుని మంచి ఉన్నత స్థితిలో ఉంటే వాళ్ళు గౌరవించవచ్చు, గౌరవించకపోవచ్చు, అది వేరే విషయం. వీడు ఏం చేశాడు కనుక వీడిని గౌరవించాలి నేను అని ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఆ తండ్రి కడుపులో నుంచే నువ్వు వచ్చావు, ఆ తల్లి కడుపులో నుంచే నువ్వు వచ్చావు. నీ యొక్క జన్మకి కారణం ఆ తల్లి తండ్రే. అందుకే ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా తల్లిదండ్రిని ముదిమి వచ్చినప్పుడు, అంటే ఎప్పుడు? ముసలితనంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు అంట వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ వయసు ఉన్నప్పుడు, వాళ్ళకి బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు పని చేసుకుని బతుకుతారు. వాళ్ళకి శక్తి, బలము, ఆరోగ్యం అన్నీ క్షీణించిపోతే ఇంకొకరి మీద ఆధారపడిపోతారు. ఆ ఆధారపడేది ఎవరి మీద ఆధారపడాలి? బిడ్డల మీద ఆధారపడతారు. ఆ బిడ్డల మీద ఆధారపడినప్పుడు బిడ్డలు ఏం చేయాలి? నిన్ను చిన్నప్పుడు కన్నారు, పెంచారు, ఏదో ఎంత వాడినో అంత వాడినో చేశారు. ఆడపిల్లలనైనా మగ పిల్లలనైనా చేశారు. అందుకని మనము పరలోకపు తండ్రిని తెలుసుకున్నాం, వాళ్ళు తెలుసుకోలేదు. అందుకని మన మనస్సాక్షి పని చేయాలి. మన మనస్సాక్షి ఏం చేయాలి? పని చేయాలన్నమాట. మా నాన్న మంచోడు కాదండి, మా అమ్మ మంచిది కాదండి, అందుకే వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదండి, అలా ఎప్పుడూ చెప్పద్దు. నీ నుంచి నువ్వు ప్రేమించుకోవాలి. నీ పరలోకపు తండ్రి వెరుగుదు, కానీ వాళ్ళు ఎరగరు, వాళ్ళకి తెలీదు. అందుకని నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి, సన్మానించాలి. అర్థమైందా? అప్పుడు వాళ్ళ హృదయము ఎప్పటికైనా నిన్ను చూసి కనికరం వస్తుంది వాళ్ళకి. వాళ్ళు ఎంత కఠినులైనా కావచ్చు, నువ్వు చూపించే ప్రేమకి, వాళ్ళ నీ మీద ప్రేమ చూపించకపోయినా నువ్వు చూపించిన ప్రేమకి ఏదో రోజున దేవుడు వాళ్ళ హృదయంలో ఏం పుట్టిస్తాడో. నా కొడుకు ఏమైంది? కనీసం మాట అయినా మాట్లాడేవాడు కాదు ఇది వరకు. నాకు తెలుసండి, ఒక తల్లి ఎంతో గారాభంగా పెంచిందండి ఆ కొడుకుని. తల్లి, తండ్రి, వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా చాలా గారాభంగా పెంచారంటండి. మొదటి కొడుకు అంట. పెంచినప్పుడు అతనికి భార్య వచ్చింది. ఆ భార్య మరి ఎవరితోని కూడా, ఆమెకి ఎవరితో మాట్లాడడం ఇష్టమైతే వాళ్ళతోనే అతను మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు. అది కన్న తల్లి అయినా తండ్రి అయినా కూడా వాళ్ళతో కూడా మాట్లాడకూడదు. అలాంటిది శాసించిందంటండి. శాసించినప్పుడు ఆ కొడుకు ఏం చేశాడు అంటే ఆ తల్లిని కనీసం పలకరించడం మానేశాడంటండి. అసలు హృదయం ఎంత నొచ్చుకుంటుందో తెలుసా తల్లిదండ్రుల హృదయాలు? కన్న తల్లి, కొడుకు, కూతురు, వాడలో అల్లుడంటే అది వేరే విషయం, కానీ కూతురు కొడుకు పలకరించకపోతే వాళ్ళకి ఎంత వేదన కలుగుతుందండి. ఏమ్మా, కలుగుద్దా లేదా? అది ఎవరో తీర్చలేని బాధ. అది
పలకరించు, నువ్వు పలకరిస్తే చాలు. ఆ తల్లి కొడుకు ఎదురు పడినప్పుడు ఆ కొడుకు తల దించుకుని వెళ్ళిపోయేవాడంట. ఆ తల్లి ఇంటికి వెళ్ళి, నేనేం చేశాను, ఏం పాపం చేశాను, నా కొడుకు నన్ను పలకరించట్లేదు అని చెప్పి చాలా గారాబంగా చూశారటండి ఆ కొడుకుని. ఎంత గారాబం అంటే అంత గారాబం అన్నమాట. శ్రేష్టమైన ఫుడ్ పెట్టినోరంట, ప్రతిదీ శ్రేష్టమైనదే పెట్టారట. మొదటి కొడుకు కదా అని, మిగతా బిడ్డలనే చూశారు కానీ మొదటి బిడ్డ కదా అని అంత ప్రేమ చూపిస్తే, ఈరోజు నేను ఆ కొడుకు నన్ను కనీసం పలకరించట్లేదు అని ఆ తల్లి చాలా ఏడ్చేదటండి. ఏడ్చినప్పుడు చివరికి అలాగే కొనసాగింది. ఆమెకి ఇష్టమైతే కొడుకు మాట్లాడాలి, ఆమెకి ఇష్టం కాకపోతే కొడుకు మాట్లాడడానికి లేదు. అదొక శాసనం. ఆ రీతిగా అయిపోయింది. రోజులు గడిచిపోయినాయండి. అత్త చనిపోయింది, మామ చనిపోయాడు. ఇప్పుడు ఆమె అత్త అయిపోయింది. కోడలు ఎప్పటికైనా అత్త అవుతుందా లేదా? అవుతుంది. ఇప్పుడు ఆమె అత్త అయింది. ఆ కోడలు ఆమెను లెక్క చేయకుండా మానేసిందండి. తిండి పెట్టడం మానేసింది. ఎంత ఘోరమండి. అంటే ఏ విత్తనం మనం వేసామో అదే పంట మనం కొయ్యాల్సి వస్తుంది. జాగ్రత్త పడండి. ఈ రోజు నువ్వే విత్తనం వేసావో తల్లి విషయంలో, తండ్రి విషయంలో, అదే పంట రేపు పొద్దున్న వస్తుంది. ఆ పంట నువ్వు కోసినప్పుడు అప్పుడు ఏడుస్తావు, అయ్యో నా తల్లిని నేను ఆ రోజున చూడలేదు, నా తండ్రిని నేను చూడలేదు అని చెప్పేసి మరి బాధపడతారన్నమాట. మీకు కొన్నిసార్లు చెప్పాను గతంలో, అయ్యగారు తల్లిదండ్రుల కంటే చాలా ప్రేమ అండి. వాళ్ళ అమ్మగారు బాగా ప్రేమించేవారంట, వాళ్ళ నాన్నగారు కొట్టివారంట. ఊరికని కాదు, ఏరా పని పాట చేయకుండా ఎప్పుడు చూసినా పట్టుకుంటున్నావు, ఆయన వచ్చినట్టు ఇంకొకటి పట్టుకుంటాడు, చదువుకున్న మనిషి కదా మరి అని చెప్పేసి తల్లి ఏం చేసేదంట, అరే నాన్న వస్తున్నట్టు అనేటడికి ఎండే పారిపోయేవారంట ఈయన. అందుకని తల్లి ప్రేమ మాత్రం పుష్కలంగా ఉండేదంట. ఏది ఏమైనప్పటికైనా తల్లిని తండ్రిని కూడా ఆయన ప్రేమించారు, అన్నదమ్ముల్ని కూడా ప్రేమించారు. కానీ అన్నదమ్ములు ఆయనను ప్రేమించలేదు. అలాగే నేను కూడా మా అమ్మ అన్న, మా నాన్న అన్న నాకు చాలా ఇష్టం. వారిని కూడా మేము, నేనైనా మా అన్నలైనా అందరూ బాగానే చూసుకున్నామండి. వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో మాకు తెలియదు కానీ వాళ్ళ దిన కార్యక్రమాలు అంటారు కదా, దాన్ని మాత్రం ఒక పెళ్ళిలా చేసామన్నమాట. బాగానే చూసుకున్నాము, బాగానే చేసామన్నమాట. అయితే ఇప్పుడు మా పిల్లలు మమ్మల్ని చూసుకుంటున్నారు. హల్లెలూయా. మా పిల్లలు మమ్మల్ని చూసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మరి మనం ఏ విత్తనం వేసామో ఆ పంట వస్తుంది అన్నమాట. ఆ పంట వస్తుంది. ఈ మాటలు ముందుగానే వచ్చేసినాయి అంటే ఇది ఎవరికో అవసరం ఉంది. మొత్తం మీద ఇది ఎవరికో అవసరం ఉంది. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమించకపోవచ్చు కానీ మీరు మాత్రం మీ తల్లిదండ్రుల్ని ప్రేమించండి. అప్పుడు అటు నుంచి ప్రేమ నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. వాళ్ళకే కనికరాన్ని పుట్టిస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుళ్ళు నువ్వు ఉన్నావు కనుక, దేవుని మనసు మార్చాడు కనుక, నీ స్వభావం మారింది కనుక, నీ యొక్క మనస్సాక్షి పనిచేస్తుంది కనుక, నువ్వు నీ తండ్రిని తల్లిని ప్రేమించి నువ్వు తినే ఆహారంలో శ్రేష్టమైనది మీరు తయారు చేసుకున్నప్పుడు దాన్ని వారికి పెట్టాలి. నీకు కనిపించినప్పుడు మాట్లాడాలి. నాన్న ఎలా ఉన్నావు, అమ్మ ఎలా ఉన్నారు అని వాళ్ళని మాట్లాడాలండి. మా చిన్నమ్మయ్య గారు అయితే అండి కాస్త దూరంగా ఉండేది వాళ్ళ ఇల్లు. ఆయన అయితే కంపల్సరీ ఉదయాన్నే వచ్చేసి అమ్మ నాన్న ఎలా ఉన్నారని వాళ్ళు పలకరించి వాళ్ళతో కాసేపు మాట్లాడి కూర్చుని అప్పుడు తన పనికి తను వెళ్ళిపోయేవాడు. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ తన పనికి తను వెళ్ళిపోయేవాడు. మళ్ళీ సాయంకాలం వచ్చిన తర్వాత స్నానం అయ్యి చేసుకుని
మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళతో కాసేపు కూర్చుని మాట్లాడుకుని అప్పుడు మళ్ళీ వెళ్ళిపోయింది. అలా ఉదయం సాయంత్రం కూడా వీళ్ళు ఎలా ఉన్నారని వచ్చి చూసి వెళ్ళేవాడండి. అందుకే తన దినాలన్నీ చాలా బాగా గడిచినాయి అన్నమాట. తన దినాలన్నీ చాలా బాగా గడిచినాయి. మన దినాలు కూడా బాగా గడవాలి అంటే మనం కూడా ఏం చెయ్యాలి? నీకు తెలుసో తెలీదో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం చేయాలో చెప్తున్నాడు ఆయన. ఒకవేళ బహుశా నీకు తెలియకపోవచ్చు. మంచి పంటే నువ్వు కొయ్యాలి కానీ చేదైన పంట నువ్వు కొయ్యకూడదు. చేదైన అనుభవాలు నీకు రాకూడదు. నువ్వు మంచి చేస్తే మంచి పంటే నీ చేతికి వచ్చేస్తుంది. నువ్వు చెడు చేస్తే దేవుడు అంటాడు కదా, పగ పెట్టుకోవద్దు, పగ తీర్చుకుంటే నా పని అంటాడు. మనల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయమంటాడు. అవునా? హింసించిన వారిని తిరిగి హింసించమనలేదు, కానీ మనల్ని హింసిస్తున్న వారి కొరకు ఏం చేయాలట? ప్రార్థన చేస్తే వాళ్ళు అద్భుతంగా మారిపోతారు. మీకే ఆశ్చర్యం కలుగుతుంది వారి మార్పును చూసి. అందుకని తండ్రిని కుమారుడు ఏం చేస్తున్నాడట? నిర్లక్ష్య పెడుతున్నాడట. వాళ్ళ పని పాట చేసుకున్నంతకాలం ఒకవేళ సరిగ్గా చూడకపోయినా వాళ్ళ వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు ఏం చేయాలి? చూడాలన్నమాట అండి, పట్టించుకోవాలి. అప్పుడు దేవుడు కూడా మనల్ని పట్టించుకుంటాడు. ఇప్పుడు దూరాన్ని ఉన్నారండి నా పిల్లలు నన్ను ప్రేమిస్తున్నారు, మంచిదే, కానీ నా దగ్గర లేరు కదా. మరి ఆత్మీయ బిడ్డలు మీరు ఉన్నారు కదా, మీరు చూసుకుంటున్నారు కదా, మీరిద్దరూ చూసుకుంటున్నారు. అంతకంటే ఇంకా ఎక్కువ ఎవరు చూసుకుంటున్నారు? దేవుడు చూసుకుంటున్నాడు. వారు చూసేది వారు చూస్తున్నారు, మీరు చూసేది మీరు చూస్తున్నారు. దేవుడు చూసేది చూస్తున్నారా లేదా? అది ఎవరి ప్రేమ? అది దేవుని యొక్క ప్రేమ. నేను ఇతరులు చూసి నేను కనికరపడి చేసిన కార్యాలను బట్టి దేవుడు నా జీవితంలో ఈరోజు ఆ పంటను నేను కోస్తున్నట్టున్నాను. అవునా కాదా? మనం ఏ విత్తనాలు విత్తుతామో అదే పంటను మనం కోస్తాం. అందుకే కోపపడుడు కానీ పాపము చేయలేదు. వాళ్ళు చేసిన పనులు కొన్ని నీకు కోపాన్ని పుట్టిస్తాయి, కాదని నేను అన్నాను. కానీ వాళ్ళని మనం ఏమీ అనకూడదు. మన నోరుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మంచి మాటలే పలకాలి. ఎందుకంటే దేవుడి బిడ్డలం మనం, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలం మనం. అందుకని ఆయన యొక్క స్వరూపాన్ని దాల్చిన వాళ్ళం కదా, ఆయన స్వభావాన్ని ధరించుకున్న వాళ్ళం కదా, ఆయన బిడ్డలం కదా. అసలు దేవుడు అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పండి. దేవుడు ఏమై ఉన్నాడు? అంతే, సింపుల్. అసలు దేవుడు అంటేనే ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉండాలి, చూడాలి. మన కుటుంబంలో చూడాలి, తర్వాత మన వీధిలో వాళ్ళు చూడాలి, మన ఊర్లో వాళ్ళు చూడాలి, బయట వాళ్ళు చూడాలి. వాళ్ళు చూస్తారని మనం ప్రేమను కురిపించడం అది రాంగ్. అది ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా మన వైపు నుంచి ప్రేమను మాత్రం మనము కుమ్మరించాలి. చేదైన పంటను కోయకుండా ఉండాలి అంటే మంచి విత్తనాలే మనము విత్తాలి, మంచి మాటలే మాట్లాడాలి, మంచి పనులే చెయ్యాలి. అదే మంచి క్రియ, సత్క్రియ. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా. ఎవరన్నాడు ఆయన? అవునా? మరి తలెత్తుకోగలిగాడు దేవుని ఎదుట? దేవుని కొరకు కొన్ని విషయాల్లో తలదింపుకుంటే అండి దేవుడు కొంతకాలానికి మన తలెత్తుతాడు. అవునా కాదా? అవన్నీ అనుభవపూర్వకంగానే మీకు చెప్తున్నాను నేను. వాక్యము నా అనుభవపూర్వకం.
ఈ వాక్యాన్ని నేను అనుసరిస్తున్నాను కనుక అది నా అనుభవంలో నేను ఏం చేశాను, అనుభవిస్తూ ఉన్నాను. సరే, కుమార్తె తల్లి మీదకి వస్తుందంట, కోడలు అత్త మీదకి వస్తుందంట. ఎవరి ఇంటి వారు వారికే. ఇప్పుడు ఏ ఇంట్లో వాళ్ళకే విరోధులైపోయారా లేదా చెప్పండి? ఏ ఇంట్లో వాళ్ళకి విరోధులు అయిపోయారు. మనకి విరోధులు అయిపోయారు. మనము కరెక్ట్గా ఉన్నామా లేదా ఇది చూసుకోవాలి. మనం వాళ్ళ విరోధులు అయ్యారా లేదా అది వేరే విషయం. మన జీవితంలో మనము దేవుని యొక్క కొలమానములో మనము నీతిగా, న్యాయంగా, యథార్థంగా మనం ఉన్నామా లేదా మనం చూసుకోవాలండి. హల్లెలూయా, మనం చూసుకోవాలి. అయితే అలా ఉంటేనంట, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను. పరిస్థితులు చూస్తే ఎలా ఉన్నాయి? బయట ఎవరితోట విరోధం ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండదండి. ఇంట్లో వాళ్ళకి విరోధం వస్తే మనశ్శాంతి ఉండదు. అవునా కాదండి? మన తప్పు లేనప్పుడు మన శిక్ష అనుభవిస్తుంటే హ్యాపీగా ఉంటుందా? మనకి ఎంత బాధ అనిపిస్తుందండి. యెహోవా కొరకు నేను ఎదురు చూచేదాన్ని అంటే నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, నా ఇంటి పరిస్థితులు ఇలా ఉన్నాయి. నేను వాళ్ళకి మంచి చేస్తున్నాను కానీ వాళ్ళు నాకేం చేస్తున్నారు? కీడు చేస్తున్నారు. మనం మంచి చేశామని అవతల వాళ్ళు మంచి చేయాలని రూల్ ఏమీ లేదు. అది వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది, అది వాళ్ళ స్వభావాన్ని బట్టి ఉంటుంది, అది వాళ్ళ మార్పును బట్టి ఉంటుంది. అది అందుకని పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెడుతున్నాడటండి. ఎవరు దేవుని ఏమంటున్నాడో? నా రక్షణకే కర్త అయిన, విశ్వాసానికి కర్త అయిన, నా రక్షణకి కర్త అయిన నా దేవుడు అంటున్నాడు. కొంతమంది అంటారు దేవుడు అని అనొచ్చు కదండి. నా దేవుడు అంటారు ఏంటండి? వాళ్ళు అక్కడికే దేవుడా అంటారు కొంతమంది. ఇప్పుడు మీ నాన్నగారి గురించి మీరు మాట్లాడినప్పుడు ఏమంటారు? నాన్న అంటే సరిపోతుంది కదా, అవునా కదా? నాన్న అంటే నువ్వు పెదనాన్నే నానే అంటావు, చిన్నాన్నే నానే అంటావు. నాన్న గురించి చెప్పేటప్పుడు, వాళ్ళ ముగ్గురు గురించి చెప్పేటప్పుడు నువ్వేం చెప్తావు? ఆయన మా పెదనాన్నగారండి, ఈయన మా చిన్నాన్నగారండి, ఈయన మా నాన్నగారండి, ఈయన మా నాన్నగారండి. మరి అలాంటప్పుడు నా తండ్రి, నా దేవుడు, నా ప్రభువు అంటున్నావా? అది ఎప్పుడు ఉంటుందంటే ఆయనకి మనకి ఉండేటువంటి ఆ అన్యోన్యమైన సహవాసాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి మనం ఆయన ప్రేమించడం, ఆయన మనల్ని ప్రేమించడం. అది ఎలాగ ఉంటుందంటే నువ్వు నాకే సొంతం అన్నంత ప్రార్థన వస్తుంది అనమాట మనకి. నా తండ్రి, నా ప్రభువా, నా దేవా, ఇలా చేస్తామా చేయమా? మరి మీరేమంటారో నాకు తెలియదు. నా తండ్రి అని నేను ప్రార్థన చేసుకుంటాను. ఇక్కడ చేసినా చేయకపోయినా నా ఇంట్లో నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నేను చాలా అంటే ఇంకంత దగ్గరగా ఉంటాం కదా మరి మేము. దాన్ని బట్టి నా తండ్రి, నా ప్రభువ, నా దేవ, ఇలాగ రకరకాలుగా నా 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 అనే పలుకుతూ ఉంటాను అన్నమాట. అందరికంటే ఎక్కువ అయింది నాకు, అందరికంటే ఎక్కువ అయింది నాకు. అందుకే నా నా అని పలుకుతాం అన్నమాట. అంత మనకి ఉన్నటప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను కనిపెట్టి ఉందును. ఎవరి కొరకు కనిపెడుతున్నాడట? నా రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెడుతున్నాను. ఎందుకు కనిపెడుతున్నాడండి ఈయన?
మన ఇంటికి చుట్టాలు వస్తానన్నారండి. ఒకప్పుడు చుట్టాలు వస్తారంటే ఎలా తెలిసేదంటే కాకి అరిసేది వచ్చి ఉదయం నుంచి కాకి అరుస్తూనే ఉండేది. ఏంటమ్మా ఈవేళ ఏంటి చుట్టాలు వస్తారా ఏంటి అని. ఇంకోటి ఏంటంటేనంట చేతిలో ఏదైనా జారి పడిపోతేనంట చుట్టాలు వస్తున్నారంటే. ఈ కొన్ని సూచనలు అన్నమాట. ఎడంకాలు దొరక పెడితేనంట ఊరెళ్తామంట. ఈ మరి కొన్ని చెప్తా ఉండేవారు. అయితే మరి అట్ల సంగతి నిజమో కాదో తెలియదు కానీ కాకరిసినప్పుడు మాకు చుట్టాలు రావడం తెలిసిందిలేండి. మరి అది నిజమో కాదో తెలియదు కానీ కొన్నిసార్లు చుట్టాలు వచ్చేవారు. ఇప్పుడు మనకు చుట్టాలు ఎలాగా అంటే ఇదిగో మేము వస్తున్నామని ఏం చేస్తున్నారు ఇప్పుడు. ఇక నువ్వేం చేయాలి? వాళ్ళు వచ్చాక నువ్వు వంట చేయకూడదు. ఇంకా మేము వస్తున్నాం అనేటప్పటికి ఇక నువ్వేం చేయాలి? వంట చేసేసి రెడీగా కూర్చోవాలన్నమాట. అది అది ఈ ఫోన్లు సెల్ ఫోన్లు మనకి ఇది పనిచేస్తున్నాయి అన్నమాట. ఎందుకని కాదు కానీ చాలా రకాలుగా పనిచేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికైనా చుట్టాలు వస్తున్నారు అంటే కనిపెట్టేవారండి. ఎప్పుడు వస్తారో కాకరిసింది ఇంకా చుట్టాలు రాలేదేంటి, కాకరిసింది చుట్టాలు రాలేదేంటి అని కనిపెట్టింది. లేదు అంటే చుట్టాల గురించి ఎలా తెలిసేదంటే ఆ ఊరు వాళ్ళు ఎవరైనా ఈ ఊరిలో ఉన్న వాళ్ళకి చుట్టాలు ఉన్నారనుకోండి, ఇదిగో అమ్మ మీ అక్క నిన్ను అడిగానని చెప్పమంది, మీ అన్నయ్య నిన్ను అడిగానని చెప్పమన్నాడు, మీ తమ్ముడు నిన్ను అడిగానని చెప్పమని ఫలానా రోజున వస్తానన్నారని వాళ్ళ ద్వారా వీళ్ళకి తెలిసేది. మా తమ్ముడు వస్తాడంటే మా అక్క వస్తుందంట, మా చెల్లి వస్తుందంట అని చెప్పేసి వీళ్ళు ప్రిపరేషన్ మీద ఉండేవారు అప్పటి నుంచే. దీన్ని ఏమంటారు? కనిపెట్టడం. అంటే వాళ్ళు వస్తారని వీళ్ళు ఏం చేస్తున్నారు? కనిపెడుతున్నారు. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? నా రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెడుతున్నాను. ఎందుకు కనిపెడుతున్నాడు ఈయన? నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నా దేవుడు ఏం చేస్తాడు? నా ప్రార్థన ఆలకిస్తాడు. అంటే తన చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని తనకి ఎంత నమ్మకం ఉంది? ఉందా లేదా? బాగా ఉంది. అందుకే నా ప్రార్థన ఆలకించి ఆయన ఏం చేస్తాడు అనుకుంటున్నాడు ఈయన? ఒక ధైర్యంతో ఉన్నాడట. ఎలా ఉన్నాడు? నేను ఏదో ప్రార్థన చేస్తాం. మనం ప్రార్థన చేసిన తర్వాత నా ప్రార్థన దేవుడు విన్నాడు, ఆలకించాడు, అంగీకరించాడు, నాకు జవాబిస్తాడు అనుకున్నప్పుడు మనకేమొస్తుంది? గొప్ప ధైర్యం వస్తుందండి. ఉన్నాయా మీ అనుభవాల్లో? ఈ అనుభవాల్లో ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ధైర్యం వచ్చేస్తుంది కదా. ధైర్యంతో ఏం చేస్తున్నారంట? శత్రువుతో చెప్తున్నారు. ఇప్పుడు మనకు శత్రువు ఎవరండి? మన ఇంట్లో వాళ్ళు, మన ఇరుగు పొరుగు వాళ్ళు కాదు మనకు శత్రువులు. నీ ఇంట్లో వాళ్ళు దుష్టుడు పనిచేస్తేనే వాళ్ళు నీ మీద గొడవకు వస్తారు. నీ ఇరుగు పొరుగు వాళ్ళు గొడవకు వస్తున్నారంటే వాళ్ళలో కూడా దుష్టుడు పనిచేస్తున్నాడు. అందుకే వాళ్ళు నీ మీద రేగుతున్నారు. అర్థమైందా? అదన్నమాట. ఎవరైనా అన్యాయంగా నీ మీదకి గొడవకు వస్తున్నారంటే వాళ్ళలో దుష్టుడు పనిచేస్తున్నాడని నువ్వు అర్థం చేసుకోవాలి. అప్పుడు విశ్వాసంతో నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఒక్కొక్కసారి తిరిగి నువ్వు సమాధానం చెప్పవచ్చు కూడా. అన్నిసార్లు ఊరుకోమని ఏమీ లేదు. ఏదో మంచి మాట ఉంటుందమ్మా, సామెతల్లో రాస్తాడు. ఆపద్దిన మందు మంచి మాట. అది మాట్లాడకపోతేనో ఏదో ఉంటుంది. చేతగాని వాడు అవుతావు అంటారు. ఏంటి గుర్తొచ్చింది ఎవరికన్నా? ఆపద్దిన మందు నువ్వు మౌనంగా ఉంటే నువ్వు చేతగాని వాళ్ళ కనబడతావు అంటాడు. అంటే కొన్నిసార్లు ఏం చెయ్యాలంటే మనం కొన్నిసార్లు మౌనంగా ఉండాలి, కొన్నిసార్లు మాట్లాడాలి. అంటే మౌనంగా ఉన్నటప్పుడేమో మాట్లాడకూడదు, మాట్లాడాల్సి వచ్చినప్పుడేమో మౌనంగా ఉండకూడదు. ఇది ఎలా తెలుస్తుంది మరి మనకి?
ప్రార్థన చేసుకుంటే దేవుడే మన నోరుని వాడేసుకుంటాడు. ఆయన మన ప్రమేయం లేకుండానే మనం మాట్లాడేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. అసలు మనం ఇదేంటి, నేను ఇలా మాట్లాడాలనుకోలేదు, నేను అసలు ఇలా అనాలనుకోలేదు, ఇలాగ ఎలా మాట్లాడేస్తాను నేను, ఇలాగ ఎలా చేశాను నేను, మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే దేన్ని వాడుకుంటున్నాడు దేవుడు? మన నాలుగునే వాడుకున్నాడు ఆయన. మన ప్రమేయం లేకుండా మన నాలుగునే వాడుకుంటే అవతల శత్రువు కామైపోతాడు అనమాట. ఎందుకంటే వాళ్ళలో దుష్టుడు ఉన్నాడో మనలో ఎవరున్నారో అది. ఇప్పుడు ఆ దుష్టుడికి ఇప్పుడు మనలో ఉన్న దేవుడికి వచ్చిందనమాట. అప్పుడు ఈయన మనల్ని మరుగుపరిచి మాట్లాడేటట్టు వాళ్ళు కామైపోతారు. బాగుంది కదా? తెలుసా ఈ విషయం? తెలుసా? ఎంతమందికి తెలుసు? చేయి చూపించండి. ఎవరికే తెలీదా? మరే చేయి చూపించండి అడిగాక. అయితే ఇప్పుడు ఈయనకి ధైర్యం వచ్చేసి అంటున్నాడు కదా, నా శత్రువా. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో చూడండి. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. శత్రువు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు అతిశయిస్తున్నాడంట. ఇంక నీ పని అంతే, ఇక నీ పని అంతే. నీకెవరున్నారో, నీకెవరు హెల్ప్ చేస్తారో, నిన్నెవరో పట్టించుకోరు, నిన్నెవరో చూసేవాళ్ళు లేరు, నీకు చేసేవాళ్ళు లేరు, నీకు అది లేదు, నీకు ఇది లేదు, నువ్వు అలాగా నువ్వు ఇలాగా అని మన మీద శత్రువు ఏం చేస్తాడట? అతిశయపడిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారటండి. అవతల వాళ్ళు ఏం ప్రవేశించిందని చెప్పాను? దుష్టుడు ప్రవేశించాడు. దుష్టుడు ప్రవేశించినప్పుడు దేవుని బిడ్డలకి ఏమొచ్చింది? అగ్నిగుండం వచ్చింది. అవునా కాదా? అగ్నిగుండంలో పడిపోయే పరిస్థితి వచ్చిందండి. అయితే నేను విన్నది నిజమేనా? మీరు ఇలాగట్ట కదా సకల వాయిద్యాలు వాయిస్తుంటే మీరు సాగిలపడి నమస్కారం చేయలేదంట కదా, ఇది నిజమేనా అని రాజు అడిగాడు. అడిగితే ఆయన అంటాడు కదా, వాళ్ళు అంటారు కదా, వాళ్ళు ఇంకా అనలేదు. వెంటనే రాజు అంటున్నాడు అనమాట, సరే మీరు సాగిలపడ్డారో లేదో నాకు తెలియదు, ఇప్పుడు ప్రస్తుతం అంటే కావాలంటే మీరే చూడండి రాజా, మీరే పరీక్ష పెట్టండి, వాళ్ళు ఏం చేస్తారో మీరే చూద్దరుగానే చెప్పారు. చెప్తే ఈ రాజు ఇప్పుడు అంటాడు కదా, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు సకల వాయిద్యాలు వాయించబడతాయి, మీరు సాగిలపడి నమస్కారం చెయ్యాలి అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? పేరు పెట్టి పిలుస్తున్నారండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? శత్రువు అవతల రాజులో ఉండి ముందు ప్రజల్లోకి వచ్చేసాడు. ప్రజల్లో నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మరి రాజు ఏం చెప్తే అదే జరగాలి కదా. అక్కడ రాజు చెప్పిందే శాసనం. అందుకని రాజులోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎప్పుడైతే ఇలా మాట్లాడాడో ఆయన, అలాగూ మీరు చెయ్యకపోతే అగ్నిగుండంలో వేస్తామని మీకు తెలుసు కదా అన్నాడు. అప్పుడు వీళ్ళు అంటారు కదా, ఏమని పిలిచారు? రాజా అని కూడా పిలవలేదు, వీళ్ళు పేరు పెట్టి పిలిచారండి. రాజుని పేరు పెట్టి పిలవాలంటే వాళ్ళకి ఎంత ధైర్యం కావాలి చెప్పండి? ఎంత ధైర్యం కావాలి? అసలు మనిషి అన్నవాడికి ధైర్యం ఉంటుందా రాజుని పేరు పెట్టి పిలవడానికి? అసలు నువ్వు ఎంతటి వాడురా నన్ను పేరు పెట్టి పిలవడానికని చీమని చంపేశాడు, చంపేడు. కానీ దేవుని యొక్క బలాన్ని వాళ్ళు కలిగి ఉన్నారండి, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. 100% విశ్వాసంతో ఉన్నారు వాళ్ళు. దేవుడి బిడ్డలు, దేవుడు ఏం చెప్తే అది తూచా తప్పే వాళ్ళు కాదాళ్ళు. అందుకే వాళ్ళు అంటారు కదా, ఓ నెబుకద్నెజరు పేరు పెట్టి పిలుస్తున్నారండి. ఇందుని గూర్చిన చింత మాకు, నువ్వేదో అగ్నిగుండంలో వేసేస్తామనే చింత అయితే మాకేమీ లేదు. మేమైతే
ఆ పని చెయ్యు, ఏమైతే ఆ పని చెయ్యు, నువ్వేం ఏం చేసుకుంటావు చేసుకో. మా దేవుడు ఎలాంటి వాడు అంటే చెప్తున్నారట, అగ్నిగుండంలో వేసినప్పటికైనా మా దేవుడు మమ్మల్ని రక్షింపగలిగిన సమర్థుడు, అంటే సామర్థ్యం కలిగిన వాడు. మీరు అగ్నిగుండంలో వేసినా మా దేవుడు మమ్మల్ని రక్షింపగలిగిన సామర్థ్యుడైన సమర్థవంతుడైన. మళ్ళీ ఇంకొక ఆఫర్ ఇస్తున్నారన్నమాట, ఒకవేళ ఆయన రక్షించకపోయినా ఏమైతే ఆ పని చెయ్యు. అంటే వాళ్ళు దేనికి ఇష్టపడిపోతున్నారు? చనిపోవడానికైనా ఇష్టపడుతున్నారు. దేని కొరకు? దేవుని కొరకు. అంటే దేవుడు ఏ ఆజ్ఞని వాళ్ళు చెప్పారో, దేవుడు భూమి మీద ఉన్న దేనికి మీరు సాగిలి పడకూడదు. ఎవరికి సాగిలి పడాలి? మనం దేవునికి మాత్రమే సాగిలి పడాలండి. భూమి మీద ఉన్న ఎవరికి దేనికి జలచరములో ఉన్న వాటికి కానీ దేనికి కూడా మీరు సాగిల పడకూడదు, పూజింపకూడదు అని చెప్పాడు ఆయన. అదే ఆజ్ఞని ఇప్పుడు వాళ్ళు పాటిస్తూ ఉన్నారండి. దేవుని ఆజ్ఞను అధికముగా ప్రేమించువారు ఏమవుతారట? ఆశీర్వదించబడతారటండి. వాళ్ళు బహుగా ఆశీర్వదించేస్తాడట, ఐశ్వర్యాన్ని ఇస్తాడట, ఆస్తిని ఇస్తాడట, అన్నీ ఇచ్చేస్తాడటండి ఆయన. దేవుని యొక్క ఆజ్ఞల్ని ఏం చేయాలి? అధికముగా ప్రేమించాలండి. ఇప్పుడు వీళ్ళు అధికముగా ప్రేమించారా లేదా? వాళ్ళ దేశంలో లేరు, పరాయి దేశంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ వాళ్ళని ఏం చేసినా అడిగే వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. అయినప్పటికైనా భయపడట్లేదు వాళ్ళు. దేవుని ఆజ్ఞను అక్కడ ఎక్కడ కూడా మీరడానికి ఇష్టపడట్లేదు. ఒకవేళ మీరు అగ్నిగుండంలో వేసినప్పటికైనా అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు ఆయన. ఒకవేళ ఆయన రక్షించకపోయినా కూడా మేమైతే ఆ పనిని ఖచ్చితంగా చెప్పేశారు. ఆయనకి ఆగ్రహము కాదంట, అత్యాగ్రహం వచ్చిందంటండి. ఏమొచ్చింది? అత్యాగ్రహం వచ్చేసి, అరే ఏంట్రా వీళ్ళ కబుర్లు మీరు ఏదో చెప్తే ఏదో అనుకున్నారు కానీ వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళు అసలు నన్నే పేరు పెట్టి పిలుస్తారా, వీళ్ళు ఎంతటి వాళ్ళరా, వీళ్ళు ఏం చేస్తారో చూడు, మాడి మసై బొగ్గైపోయేలా చేస్తాను నేను అని చెప్పేసి ఆ అగ్నిగుండాన్ని ఎంత చేయించాడంట? ఆ అగ్నిగుండం ఎంత ఉందో దాన్ని 7 అంతలో పెంచేసాడటండి. అంటే వీళ్ళ అగ్నిగుండంలో పడగానే ఏమైపోవాలి? మాడి మసి అయిపోవాలి. వాళ్ళ పడేయడానికి ఆ దేశంలో ఉన్న బలమైన వ్యక్తుల్ని రప్పించాడటండి. అంటే ఈ మనిషిని పట్టుకుని వాళ్ళ అగ్నిగుండంలోకి విసిరారు అంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి పడాలట. అంత బలమైన వాళ్ళు, వెయిట్, హైటు, ఎక్సర్సైజులు, బాడీలు ఇలాంటి వాళ్ళు అన్నమాట అండి. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. అంటే వీళ్ళ చేతికి ఎలాగుంటారు అంటే ఒక గోళీని పట్టుకుని అగ్నిలోకి విసిరినట్టు ఉంటారన్నమాట. వాళ్ళ సైజుకి వీళ్ళు ఎలాగున్నారో ఒక గోళీని విసిరినట్టు ఉంటారన్నమాట. అయితే వీళ్ళు పట్టుకుని వీళ్ళు విసిరితే ఆ అగ్ని జ్వాలల తాకిడికి వీళ్ళ కాలు చచ్చిపోయారటండి. ఎవరు? బలమైన వాళ్ళు, ఎక్సర్సైజ్ బాడీస్ కలిగిన వాళ్ళు. ఇక మధ్యలో పడ్డవాళ్ళు ఉంటారండి? ఉండరు. ఆ రాజు అంటాడు, వీళ్ళు ఇలా మాట్లాడినప్పుడు, ఇన్ని దేశాలకు వెళ్ళి నేను ఇంతమందిని తీసుకొచ్చాను, నేను బానిసలుగానే ఏ దేవత నా చేతిలో నుంచి ఎవరిని రక్షించలేదు. అలాంటిది మిమ్మల్ని ఎవడు రక్షిస్తాడు, నా చేతిలో నుంచి ఎవడు రక్షిస్తాడో నేను చూస్తానంటాడు అనమాట. ఆ చూస్తే చూడన్నారు వీళ్ళు. అప్పుడు మధ్యలో వీళ్ళ కాలు చచ్చిపోయారు, వేసిన వాళ్ళు కాలు చచ్చిపోయారు. వీళ్ళకేం తగిలిందంట? తాకిడి తగిలిందంటండి. మనమందరం కూడా చలిమంటల దగ్గర కూర్చున్న వాళ్ళమేనా ఒకప్పుడు? చెప్పండి. ఈ ఆడపిల్లలు అయితే వెనక్కి తిరిగి కూర్చుంటారండి కాసేపు.
వీళ్ళు జల కాలిపోతాయి. ఆ వాసన వస్తుంటే చూడమ్మాయి జడ కాలిపోతున్నట్టుంది వాసన అంటారు. అంటే ఆ అగ్ని ఆ వేడికి మన జుట్టు ఏమైపోద్దండి? అంత అవసరం లేదు. దీపాలు వెలిగించేవాళ్ళమండి చిన్నప్పుడు. ఆ దీపం వెలిగించేటప్పుడు జుట్టు ఎదుర పడింది అనుకోండి, లేకపోతే మన జుట్టు కానీ అవి కూడా అంటుకుపోయింది, వాసన వచ్చేయండి. మన చేతులున్న వెంట్రుకలు కూడా అంటుకుంటాయి, స్మెల్ వచ్చేస్తుందండి. అంత స్మూత్గా ఉంటాయన్నమాట. ఆ అగ్ని తాకిడికి కాల్చి చచ్చిపోయారు. వీళ్ళు మధ్యలో పడ్డ వాళ్ళు సజీవముగా క్షేమంగా దేవుడితో వాళ్ళు చక్కగా తిరుగుతున్నారంట. మధ్యలో ఏదో నీళ్ళలో తిరిగినట్టు తిరుగుతున్నారంట. నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగలిగిన వాడు ఎక్కడున్నాడు అన్నాడు కదా. అప్పుడు రాజు కన్నులు తెరిచాడటండి దేవుడు. అంటే గుడ్డోడా అప్పుడు వరకుని ఏ కళ్ళు లేవు? ఆత్మీయ నేత్రాలు లేవు అతనికి. శరీర నేత్రాలు ఉన్నాయి, భౌతిక నేత్రాలు ఉన్నాయి, కానీ ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు. అదే చెప్తా ఉంటాను, మీకు ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. మీకోసం మీరు చేసుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను మీకోసం చేస్తూ ఉంటాను. అది ఆత్మీయ నేత్రాలు తెరిచాడు దేవుడు. తెరిచేసరికి వాళ్ళు సజీవముగా క్షేమంగా తిరుగుతున్నారన్నమాట. ఎవరికి కనిపించారు వీళ్ళు? ఏం మిగతా వాళ్ళకి ఎందుకు కనబడలేదు? మరి సవాల్ చేశాడు కదా ఆయన, నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవరు విడిపిస్తారని సవాల్ చేశాడు కదా. అందుకే అతని నేత్రాలు తెరిచాడనమాట. తెరిచేసరికి చూసి, అరే మనం ముగ్గురిని వేస్తాం కదా, నలుగురు కనబడుతున్నారేంటి? ఆ నాలుగో వారి రూపము నాకు దేవతా రూపంలో కనబడుతుంది అని చెప్పేసి అంటే, అసలు అగ్నిలో పడ్డా కూడా ఎవడన్నా బతుకుతాడా? వేసినోళ్ళే కాలు చచ్చిపోయారు కదా వీళ్ళు. వాళ్ళ చూత పెట్టలా ఉన్నారు, ఏళ్ళేమో ఆజాను బాబులు. ఇంత ఇలాంటి వాళ్ళు కాలు చచ్చిపోతే మధ్యలో పడ్డవాళ్ళు అంటే ఈయన కనబడుతున్నారంట అని చెప్పి వీళ్ళు నవ్వుకుని, ఈ రాజుకి ఏదో మెంటలు వచ్చి ఉంటుంది, వాళ్ళ మీద బాగా కోపం వచ్చి మెంటలు వచ్చి ఉంటుంది ఈయన్ని అని చెప్పేసి అనుకుని అంటారు కదా. రాజా అయితే వాళ్ళ బయటికి రమ్మని పిల్లండి అన్నాడు. శద్రకు మేషకు అబెద్నెగోలారా మీరు బయటికి రండి అన్నాడు ఆయన. వాళ్ళు వచ్చేసారట. వాళ్ళు వచ్చేసేసరికి ఇదేంటి ఇలా వచ్చేసేదేంటి అని వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది. మరి చుట్టూ చాలా జనం కదా. ఒక క్రైస్తవుడికి ఏదన్నా జరుగుతుంది అంటే ప్రజలకి ఎంత వింతోనండి. వేరే వాళ్ళకి జరిగితే అంత వింతలు ఉండవు. దేవుడు బిడ్డకి ఏదన్నా జరిగింది అనేటప్పటికి ఎంత వింతోనన్నమాట అందరికీ. దావీదు మహారాజు అంటాడు, నేను అనేక మందికి ఒక వింతగా కనబడుతుందని నేను అంటాడు. ఎలా కనబడుతున్నాడంట? ఇదేం భక్తి అమ్మా, ఇదేం ప్రార్థనమ్మా, ఇదేం ఇదమ్మా, ఇదేంటమ్మా, మేము ప్రార్థనకి వెళ్తాం, మేము చేస్తాము, మరీ ఇంత బడాయి భక్త, ఇంత ఇలాగా అలాగా అని పేర్లు పెడతా ఉంటారన్నమాట. వాళ్ళు పెడతా ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఊరి విషయాలన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి. టీవీ ఆగకుండా ఆ సీరియల్లో వస్తాయి, సినిమాలు వస్తాయి, అవన్నీ చూసుకుంటానే ఉంటారు. ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోతారు. ఈ ఆరాధనకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఎప్పుడైతే ఈ టీవీలు చూడడం మానేశారో, సీరియల్లో సినిమాలు మానేశారో, వాళ్ళ వీళ్ళకి ఎలా కనపడతారో ఎంతలా కనపడతారన్నమాట. ఏమి వెళ్ళలేదా మందిరాలకి? నేను చూడకూడదు, నేను చూడలేదా? వీళ్ళకైనా దేవుడు మాకు దేవుడు కాదా? ఎందుకంటే దేవుడు అంట చూసిన వెంటనే పనిష్మెంట్ ఇవ్వడట. అవన్నీ వరుసగా వాళ్ళు చేసిన అన్ని వరుసగా చూసి అప్పుడు ఒక్కొక్క దాన్ని అడుగుతూ ఉంటాడటండి ఆయన. నువ్వు చేసింది ఏంటమ్మా అని చెప్పి, అన్నీ నేను చూస్తున్నాను, నువ్వేం చేస్తున్నావో నేను అన్నీ చూస్తున్నానని ఒక రాజుతోటే చెప్పాడు ఆయన. ఏ రాజు ఆయన? హిజ్కియా రాజు.
నువ్వు కూర్చోవటం, నువ్వు లేవటం, నువ్వు రంకిలు వేయటం అన్నీ నేను విన్నాను. నీ ముక్కుకు తాడేసి నువ్వు ఎంతవరకు వెళ్ళావో వెనక తీసుకొస్తాను నేను అన్నాడు ఆయన. తీసుకొచ్చాడా లేదా? దేవుడు అవసరం లేకుండా ముందుకు వెళ్ళిపోతారు కొంతమంది. మళ్ళీ ఏం చేస్తాడంటే వాళ్ళని ముక్కుకు తాడేసి వెనక్కి తీసుకొస్తాడట. అంటే అర్థం ఏంటి? ఏదో ఒక అనారోగ్యం పెట్టి వెనక్కి తీసుకొస్తాడట, లేకపోతే ఏదో ఒక సమస్య. ఎంత ముందుకు వెళ్ళిపోయి అంత వెనక్కి తీసుకొచ్చి అప్పుడు నీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తాడనమాట. అప్పుడు ప్రభువా నువ్వే దిక్కు నాకు, నువ్వు లేకపోతే నాకేమీ లేదయ్యా, నువ్వేనయ్యా నాకు సర్వము అంటారంట. అన్నాడా లేదా ఆయన? ఏడ్చాడా లేదా దేవుడి దగ్గర? హిజ్కియా కన్నీళ్లు విడవగా ఆయన చూచి అతన్ని అంగీకరించాను, అతని ప్రార్థన అంగీకరించి ముందేమో అతనికి వేసిన రాజులకి రాచకుండలు వేసేయటండి. ఆ కుండికి మందు చెప్పాడు. తర్వాత 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇచ్చాను అన్నాడు ఆయన. అసలు నన్ను బతికించమని అడిగాడు ఆయన? అడగల. కానీ అతనికి బ్రతకాలని ఉంది. అడగకపోయినా వరాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు ఆయన? ఆయుష్ని ఇవ్వడం అంటే సామాన్యమైన విషయమా? అతని జీవితంలో ముందుకెళ్ళిన టైంని వెనక్కి తీసుకొచ్చాడు. యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు సూర్యుడు చంద్రుడు ఆగాడట. వీళ్ళిద్దరి విషయంలోనే టైము శాస్త్రజ్ఞులకి టైం సరిపోలేదట, కరెక్ట్ అవ్వలేదంట. ఇది ఎక్కడో తక్కువ వచ్చింది ఈ టైము, ఎక్కడో టైం మిస్ అయ్యింది. ఎలా మిస్ అయ్యింది ఇది అని వాళ్ళ బుర్రలు గీక్కుంటే బైబిల్లో దొరికింది ఆన్సర్. ఆయన ఎప్పుడో రాయించేశాడు అవన్నీ. ఇప్పుడు మన శాస్త్రజ్ఞులు కనుక్కున్నాయన్నీ కూడా ఆల్రెడీ బైబిల్లో ఎప్పుడో ఉన్నాయి. వాళ్ళు ఎన్ని వెతికినా చివరికి వచ్చి ఇందులో వెతుకుతుంటే ఆన్సర్ దొరుకుతుంది వాళ్ళకి. వాళ్ళిద్దరి విషయంలోనే టైం వెనక్కి వచ్చింది అన్నమాట అండి. ఇక్కడ టైం ఆపాడు, అక్కడ టైము వెనక్కి తీసుకొచ్చాడు. టైం వెనక్కి తీసుకురాగలమండి మనం? ఎందుకు తీసుకురాలేమండి? ఆ ముద్దు తిప్పితే అదే వస్తుంది వెనక్కి. అంతేనా? ముళ్ళు మన గడియారంలో మనం తిప్పుకోవచ్చు ముళ్ళు, కానీ అందరి గడియారాల్లో తిరగాలి కదా. అది ఎలా కరెక్ట్ అవుతుంది? లేదు ఇదిగో మాదంతే తిరుగుతుందని మనం చెప్పామనుకోండి, దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యం. ఎందుకు వాళ్ళ సజీవముగా క్షేమముగా బయటకు వచ్చారంటే వాళ్ళ 100% విశ్వాసము కలిగిన వాళ్ళు అంటండి. వీళ్ళని ఏమంటారంటే విశ్వాస వీరులు. స్త్రీలైనా పురుషులైనా కూడా విశ్వాస వీరులని పేరు వస్తుందండి ఇలాంటి వాళ్ళకి. ఇంకెవరికి భయపడరు. వీళ్ళు ఎంతమంది వెనక్కి లాగినా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు, ఇంకా అవ్వలేదు. వాళ్ళ విశ్వాసం అంటే అగ్ని బలాన్ని చల్లార్చింది అని హెబ్రీ పత్రికలో పౌలు గారు రాశాడండి. ఈ చుట్టూ చేరిపోయి ఉన్న జనాంగం ఉన్నారు చూసారా, ఏంటి అసలు వీళ్ళ వస్త్రాలు ఏం కాలేదేంటి అంటే, అవును వీళ్ళ జుట్టులాగే ఉందేంటి అని వాసం చూస్తున్నారట అండి. దగ్గరికి వచ్చి ఆ జుట్టు ఏమన్నా కాలిందా, వస్త్రాలు ఏమన్నా కాలినయా అని చెప్పేసి అంత అగ్నిగుండం మధ్యలో పడితే కాలకుండా వచ్చారు. బయట నుంచి వేసిన వాళ్ళు కాలి చచ్చిపోయారు. దేవుని కార్యాలు ఎలాంటివి అనుకుంటున్నారు? మన పక్షముగా ఆయన చేసిన కార్యాలను చూసంట అన్య జనాంగం భయపడిపోద్దంటండి. వాళ్ళ గుండెలు అదిరిపోతాయటండి. ఇశ్రాయేలీలు వస్తుంటే మా గుండెలు అదిరిపోతున్నాయని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకు అదిరిపోయినాయి అంట? ఇశ్రాయేలీని చూసి కాదు, వాళ్ళ వెనకాల ఉన్న దేవుణ్ణి చూసి. నిన్ను చూసి ఎవరో జడవరు, నీ వెనకాల దేవుడు ఉంటే జడుస్తారు నిన్ను చూసి. మనల్ని చూసి జడిచిపోరాళ్ళు. వీళ్ళతో ఎవరున్నారో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. దేవుణ్ణి చూసి జడుస్తారు మన జోలికి రావడానికి.
ఎందుకంటే ఆయన ఏమన్నాడు? పగ తీర్చుట అన్నాడు. అందుకని మనం ఏమి ఎవరి మీద పగ తీర్చుకుని అవసరం లేదు. వాసన చూశారు, అగ్ని వాసన కూడా వాళ్ళ దగ్గర రాలేదు, తలవెంట్రులు కూడా కాలేదు, వస్త్రం కాలేదు. మనము ఆ చలిమంట దగ్గర కూర్చుంటే మీరు గమనించారో లేదో, మన దగ్గర అగ్ని వాసన వస్తుందండి. అవునా? అగ్ని వాసన వస్తుంది మన దగ్గర. ఆ స్మెల్ మన బట్టలు పట్టేస్తుంది అన్నమాట. మనకు స్మెల్ వస్తాయి ఆ బట్టలు. మంట దగ్గర కూర్చున్నావా వెళ్ళి అని అడుగుతారు. మన దగ్గర వాసన వచ్చి, దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన మనం నమ్మే విధానాన్ని బట్టే మన జీవితాల్లో కార్యాలు కూడా. ముందు అగ్నిగుండం వచ్చింది, తర్వాత ఏమొచ్చింది? పోస్ట్ వచ్చింది. ఏం పోస్టు? ఉద్యోగాలు ఇచ్చారండి వాళ్ళకి ముగ్గురికి. ఏమొచ్చినాయి? ఒక శ్రమ వచ్చింది అంటే ఆ శ్రమ వెనకాల ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. అందుకే శ్రమను చూసి ఎంత భయపడిపోవద్దు, కంగారు పడిపోవద్దు, నాకెవరూ లేరని బాధపడవద్దు, అయ్యో నేను ఒంటరినని ఏడవద్దు. దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనం ఒంటరి వాళ్ళని ఎలాగవుతాము? అందుకే ఆ మాట మన నోట్లో వచ్చి రాకూడదు. తండ్రి, నీవు నాలో ఉన్నావు, నాతో ఉన్నావు, నీకు స్తోత్రం నాయన అని చెప్పుకోవాలి, అని చెప్పుకోవాలి. ఏమంటున్నాడంటే, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. అంటే ఈరోజు నా పరిస్థితిని చూసి నీకేమొచ్చేసింది? అతిశయపడిపోతున్నావు. ఇంతే వీడు, ఇంతే ఈమె, అయిపోయింది ఇంకేళ్ళ పరిస్థితి, ఇంక వీళ్ళేం బాగుపడతారో, వీళ్ళ వల్ల అవుతుందేంటి, ఇంక వెళ్ళింతే అని చెప్పేసి శత్రువు నీ మీద అతిశయపడుతుందేమో. ఆ శత్రువు నీ ఇంట్లో వాళ్ళ రూపంలో కానీ, నీ పక్కింటి వాళ్ళ రూపంలో కానీ, నీ వీధిలో వాళ్ళ రూపంలో కానీ, నీ బంధువుల రూపంలో కానీ అతిశయపడిపోతున్నారేమో. అతిశయించువాడు ప్రభువుని బట్టి అతిశయించాలి కానీ తనకు తాను అతిశయించకూడదని మరి ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు కదా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు అతిశయపడిపోకు, నేను క్రింద పడిపోయాను. అతనే ఒప్పేసుకుంటున్నాడు. ఎక్కడ పడ్డాడట? కింద పడిపోయాడట. కింద పడినాను, తిరిగి లేస్తాను. నేను కింద పడిపోయానని అతిశయపడిపోతున్నావు. నేను ఒక రోజున ఏం చేస్తాను? తిరిగి లేస్తాను. బంతి నేలకేసి కొడితే అదేమవుతుందండి? పైకి లేస్తుంది. మనం ఎక్కడి నుంచి కొట్టామో అంతకంటే ఇంకా ఎత్తు లేస్తుంది అది. మనం ఎంత స్పీడ్గా వేసి కొడుతున్నామో అంత స్పీడ్గా అది పైకి లేచిపోద్దండి. అలాగే ఉంటుంది మన లైఫ్ కూడా. సాతానుడు మనల్ని నేలకేసి కొట్టాడు అనుకోండి, అంత వేగముగా అంత స్పీడ్గా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని పైకి ఎత్తేస్తాడండి. అంటే వాడు కొట్టిన దెబ్బ తిని మనకు బాధ కలగొచ్చు, కానీ మనం ఏం చేస్తున్నాము? ఇప్పటికంటే ఇంకా ఎత్తుగా మనల్ని పైకి లేపబోతున్నాడు ఆయన. మనల్ని పైకి లేపబోతున్నాడు ఆయన. నేను అంధకారం అందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును. అంటే అంధకారంలో కూర్చోవడం అంటే ఏంటి? చీకటి, శ్రమ, కష్టం, ఇరుకు, ఇబ్బంది, వ్యాధులు, రోగాలు, నష్టాలు, శ్రమలు, ఇవన్నీ కూడా చీకటికి సంబంధించినవి అన్నమాట అండి. బాధలో ఉన్నప్పుడు లైట్ వేసుకోవాలనిపిస్తుందండి ఎవరికన్నానే? లైట్ ఎవరన్నా వచ్చి వేస్తే ఆపండి అంటారు. అవునా కాదా? అంటే చీకటిలో కూర్చుని
వాళ్ళ కన్నీళ్ళు పెట్టుకున్న ఎవరికి అది కనబడదు. కానీ ఒక్కళ్ళకి కనబడుతుంది, అది దేవుడికి కనబడుతుంది. నీ హృదయంలో మూలిగిన దేవుడికి కనబడుతుంది. కన్నీరు విడిచినా విడవకపోయినా కనబడుతుంది. చీకటిలో ఉండడానికి ఇష్టపడతారండి బాధల్లో ఉన్నవాళ్ళు. ఎవరిని వాళ్ళని లేపితే ఇష్టం ఉంటారు. ఇప్పుడు నన్ను లేకపో అంటారు. ఎప్పుడు గలగల ఇంట్లో తిరిగే ఆడమనిషి తిరగకపోతే పురుషులకి ఎలా ఉంటుందండి? వాళ్ళు ఎన్ని గంటలైనా నిద్రవుతారు, మనం నిద్రవుతూ ఒప్పుకోరు, మనం పడుకుంటూ ఒప్పుకోరు. ఇష్టం ఉండదు వాళ్ళకి. ఎందుకని? మనము గలగల తిరుగుతున్నాం ఇంట్లో, దేవుణ్ణి స్తుతించుకుంటూ తిరుగుతున్నాం, ఆరాధించుకుంటూ తిరుగుతున్నాం. ఒక దేవుని సన్నిధి అంతా ఆవరించబడిపోతుంది. అది చూసిన వారు మనం పడుకున్న కామ్గా ఉన్నాళ్ళు ఒప్పుకోరన్నమాట. ఏమైంది లేపడు, ఎందుకు పడుకున్నావు లే అని చెప్పేసి మనం పడుకోవడానికి ఇష్టపడదు. ఈయన అంటాడు కదా, నేను చీకట్లో కూర్చున్నాను, నా దేవుడు ఏం చేస్తాడు? నాకు వెలుగుగా, ఆయన నాకు వెలుగుగా ఉంది. ఒకసారి అలాంటి పరిస్థితి నా జీవితంలో వచ్చినప్పుడు ఒక ఎత్తైన కొండ మీద, కొంచెం ఎత్తుగానే ఉంది, పెద్ద ఎత్తు కాదు కానీ ఎత్తుగా అనిపించింది. అక్కడి నుంచి కిందకి జారిపోయాను అన్నమాట. ఆ దారిలో దుష్టుడు ఉన్నాడు, పెద్ద లావుగా నల్లగా ఎర్ర కళ్ళు వేసుకుని నిలబడి ఉన్నాడు అనమాట. నేను ఆ దారిలో వెళ్తే వాడికి నేను తగులుతానమాట. అలా టచ్ అవ్వడం నాకు ఇష్టం లేక ఆ కిందకి నడుస్తుంటే జారిపోయి పడిపోయింది. నేను అక్కడ కొంచెం లోయలాగా ఉంది. ఆ లోయలో పడేటప్పటికి అదంతా ఎలా ఉండాలండి చెప్పాలంటేని? ఎలా ఉండాలి? చీకటిగా ఉండాలి కదా, వెలుగుగా ఉండాలి. దావీదు అంటాడు, నా దేవుడు, రే మీరు కామ కూర్చోండి, నా దేవుడు నాకు చీకటిని వెలుగుగా చేశాడు. యథార్థవంతుల కంట చీకటిలో వెలుగు పుడుతుందటండి. అక్కడ చీకటి ఉంది రైటే, కానీ మనల్ని బట్టి మన దేవుడు ఏం చేస్తాడంట? ఆ చీకటిలో వెలుగుని ప్రకాశింపజేస్తాడటండి ఆయన. అక్కడ చీకటి ఉన్నమాట కరెక్టే, కానీ మన కోసం అది ఏమైపోయింది? వెలుగుగా అయిపోయింది. కొంతమంది అంటారు అక్కడ దెయ్యం ఉంది, ఇక్కడ దెయ్యం ఉంది, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇలా చెప్తూ ఉంటారండి. ఆ ప్లేస్కి వెళ్ళాలంటే వీళ్ళకి భయం. తలుపు చప్పుడైతే భయం అండి నాకు చిన్నప్పటి నుంచి. చెవి చిటుకమంటే భయం, ఏదైనా శబ్దం వస్తే భయం, ఏదైనా కూర్తే భయం. ఇవన్నీ ఏం చేశాడు ఇప్పుడు దేవుడు నాకు? అవన్నీ ఎక్కడ పోయినాయో, ఎలా పోయినాయో, ఎప్పుడు పోయినాయో కూడా నాకు తెలియదు. తెలుసా? ఎన్ని సాతాను మనల్ని భయపెట్టడానికే వాడే ట్రిక్కులు అన్నమాట అండి ఇవన్నీ కూడా. అర్థమైందా? మనం ఆయన చేతిలో పెట్టలేం, వాటిని ఏం చేస్తాడు? మనల్ని ఏం చేయలేడు, భయపెడతాడు అంతేనమాట. ఎలాగ చెప్పనా? కొట్ల మీద అమ్ముతారు పిల్లలకి, ప్లాస్టిక్ బొమ్మలు అమ్ముతారండి. తేలు బొమ్మ, ఇంకోటి ఏంటంటే పాము కూడా అమ్ముతారు. అప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఏమీ కొన్నట్టు, ఏమీ లేనట్టు, మీరు కొట్టన్నారు అలాంటివి కొనకండి. ఆ పామును కొంటే అది అడ్డుకొచ్చాడు ఏం చేస్తాడంటే జడిపిస్తూ ఉంటాడు అన్నమాట. అది నిజమైన పామేనా? సైతాన్ని కూడా అలాగే చేస్తుంటాడు. మనము జీవం కలిగిన దేవుని చేతిలో ఉన్నాము. నా దేవుని చేతిలో నేనున్నాను, నువ్వేం చేయలేవు నన్ను అని చెప్పు. నువ్వు ఆయన చేతిలో ఉండు, అలా చెప్పు. భయపడితే ప్లాస్టిక్ పాముతో జడిపించినట్టు జడిపిస్తాడు.
ఎందుకంటే ఆడ తల ఎప్పుడో సెదగొట్టేశాడు దేవుడు సిలువలో. పాతాళానికి వెళ్ళి తొక్కేశాడంట. తోక ఆడిస్తూ ఉంటాడట. తలకాయ లేదంట. ఇంకోటి తెలుసా, పళ్ళు కూడా ఉండమంట. పళ్ళు ఉన్నట్టు చూపిస్తారు కానీ అలాగా పళ్ళు లేవంటాయండి. అందుకే మింగేస్తానంటూ ఉంటుంది అనమాట వాక్యంలోని. అర్థమైందా? మింగేస్తాననే ఉంటుంది బైబిల్లోని. కొరికితాను నమ్ముతాను ఇలాగ ఉండదు వాడి గురించి. అయితే ఏది ఏమైనప్పటికైనా దేవుని పర్మిషన్ లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదండి, జరగదు. నన్ను చూసిన వాళ్ళకి భయం వేస్తుంది కానీ నాకు భయం వేయట్లేదు. నాకు ఒక పరలోకములుగా మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు చేసేదాన్ని? ఒకప్పుడు చేసేదాన్ని. ఇదంతా పరలోకంలో మారిపోవాలి ప్రభువా, ఇదంతా పరలోకంలో మారిపోవాలి ప్రభువా అని చేసేదాన్ని అండి. ఎందుకు చేసేదాన్నో తెలిసేది కాదు కానీ నిజంగానే పరలోకంలో మార్చేశాడు దేవుడు. మా పిల్లలు నా గురించి భయపడతా ఫోన్ చేస్తూ ఉంటారన్నమాట. చెప్పాను, అమ్మ దేవుడి ఇదంతా నాకు పరలోకంలాగా మార్చేశాడు, నాకేమీ అనిపించట్లేదు, మీరేం భయపడుతుండే అన్నాను. ఫోన్లే మమ్మీ అంటారు. చెప్తున్నాను కదా, నన్ను చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఏదేను తోటలో హవ్వ ఆదాము తిరిగినట్టుగా ఇక్కడ యేసయ్య నేను తిరుగుతూ ఉంటాను. ఆయన నేను తిరుగుతూ ఉంటాను. దేవుడు మనకి తోడుగా ఉండవన్నమాట. అది కోరుకోండి దేవుడు. ప్రభా నువ్వు నా హృదయంలో ఉండు తండ్రి, నాతో ఉండు ప్రభా, నా గృహంలో ఉండు నాయన అని చెప్పి ఎల్లప్పుడూ మీరు స్తుతియాగం చేసుకుంటా మీ పనులు చేసుకోండి. మీ ఇల్లే ఒక పరలోకంలో మార్చేస్తాడు దేవుడు. అక్కడ ఉన్న దురాత్మలు కావచ్చు, దుష్ట శక్తులు కావచ్చు, ఏ అయినా అట్లంతటా అయ్యే పోతాయి. అట్లంతటా అయ్యే పోతాయి. అవి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. అవి ఏది అదేం కాదది. అక్కడ ఉందంటే దాని మీదే భయం పెట్టుకుంటారు. అది సాతాను కలిగించే భయం. అది మనకి అది నిజం కాదు. నేను దేవుని బిడ్డనే, దేవుని రక్తంలో నేను కడగబడిన బిడ్డనే, నువ్వు నన్నేం చేయలేవు. ఎలా చెప్పడం నేర్చుకోండి. అది ఎంత బలమైందైనా అయ్యి ఉండొచ్చు, ఎంత ఎలాంటిదైనా అయ్యి ఉండొచ్చు. లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు. ముందు ఆయన నీలో ఉన్నాడో లేదో చూసుకో. తండ్రి నా హృదయంలోకి రండి, నా గృహంలోకి రండి, మీరు నివసించండి, మమ్మల్ని ఏలండి, మమ్మల్ని పరిపాలన చెయ్యండి, మా గృహాన్ని ఏలండి, మా జీవితాల్లో మా గృహంలో మీరే అధికారిగా ఉండండి, రాజుగా ఉండండి, ప్రభువుగా ఉండండి, తండ్రిగా ఉండు నాయన. ఇది అడగండి ప్రభువుని, అది కోరుకోండి. ఆయనే మీకు తోడుగా ఉంటాడు. ఆ పరలోక ఆనంద సంతోషాన్ని మీరు అనుభవిస్తారు. మీ హృదయంలో, కుటుంబంలో నెమ్మదిస్తాడు దేవుడు. మనకి శాంతి, సమాధానం, నెమ్మదిని మనకి అనుగ్రహిస్తాడండి. సాతానుడైతే నువ్వు లేవలేవు అన్నాడు. నేను లేస్తానంటున్నాడు. ఎవరిని బట్టి లేస్తానంటున్నాడు? దేవుణ్ణి కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన? నా రక్షకుడైన నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని చూస్తున్నాను. నేను పడిపోవటమే నీకు తెలుసు కానీ నేను లేవటం నీకు తెలియదు. ఒకవేళ అంధకారంలో నేను కూర్చున్నానని ఒకవేళ నవ్వుకుంటున్నావేమో, ఈ అంధకారాన్ని నాకు వెలుగుగా మారుతాడు దేవుడు. ఆ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడింది. అదంతా వెలుగైపోయిందండి ఆ ఎడవి. ఆ తర్వాత పైకి ఎలా రావాలో తెలియట్లేదు నాకు. ఒంటరిగా ఉన్నాను నేను. ఎలా రావాలో తెలియట్లేదు. ప్రభువా నేను చేయాల్సిన పని చాలా ఉంది నాయన, నేను ఎలా రావాలి పైకి? అది చూస్తే అది సమానంగా కనబడుతుంది నాకు. అది కొంచెం ఇలా ఏటవాలుగా ఉంటే ఎలాగ ఎక్కి రావచ్చు పైకి. అలా లేదు, అది సమానంగా కనబడుతుంది. అది సమానంగా ఉంటే ఎలా ఎక్కుతాం మనం? ప్రభువా ఇది నేను ఎక్కలేను, నా వల్ల కాదు నాయన, నేను జారిపోయానంటే మళ్ళీ నేను ఎక్కలేను ప్రభువా, నేను ఎలాగైనా పైకి వెళ్ళాలి తండ్రి, నీ పని నేను చెయ్యాలి తండ్రి, నాకు సహాయం చేయి తండ్రి అని
అదే ప్రార్థిస్తున్నాను. నేను ప్రార్థించినప్పుడు ఎక్కుతున్నాను, ఎలా ఎక్కానో నాకే తెలియదు, చాలా ఈజీగా పైకి వెళ్ళిపోయాను. హల్లెలూయా. అప్పటి నుంచి మేము ఉన్నాం మీకు అన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఇలా ఇంత మోసం చేశారా అని చెప్పి ఇంకా వాళ్ళ మీద నాకు నమ్మకము లేదండి, నమ్ముకోలేదు. దేవుడు కూడా మనకు బుద్ధి చెప్తాడండి. మనుషుల మీద ఆధారపడకు, నువ్వు నా మీద ఆధారపడు అని దేవుడు చెప్తుంటే మనం వెళ్ళి ఏం చేస్తామంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడతామండి. ఆ ఆధారపడడం వల్ల వచ్చిన కష్టాలు కొన్ని. దేవుడి మీద ఆధారపడితే అదే వ్యక్తి మనకు సహాయం చేయొచ్చు. మనం వెళ్ళి మాట్లాడడం వేరు, దేవుడు మాట్లాడి పంపడం వేరు. దీనికి దానికి వ్యత్యాసం ఉంటుంది. దేవుడు ఆయన నమ్మిన బిడ్డను ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టను, ఎడబాయనని చెప్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తున్నాను, విడివక నీ ఎడల కృప చూపిస్తున్నాను అని చెప్తున్నాడండి. అంధకారంలో వెలుగు వచ్చేసిందంట. నేను యెహోవా దృష్టికి పాపం చేసిన కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని అది నేను పాపం చేశాను కాబట్టి ఆయన కోపాగ్ని నా మీద పనిచేస్తుంది. అయినప్పటికైనా నేను ఆయన్ని విడిచిపెట్టను. ఒకరోజు నన్ను ఆయన దర్శిస్తాడు, నా పక్షంగా వ్యాజ్యం ఆడతాడు ఆయన. ఇప్పుడు మన పక్షంగా వ్యాజ్యం ఆడుతున్నాడా లేదా దేవుడి దగ్గర? ఉత్తరవాదిగా ఉన్నాడా లేదా దేవుడి దగ్గర? ఆయన ఉన్నాడు. నా బిడ్డ అంటున్నాడు, చూడు నీ బిడ్డ ఏం చేస్తున్నాడు, నా బిడ్డ అంటున్నాడు, చూడు ఏం చేస్తుందో. ఇలా ఫిర్యాదులు చేస్తాడు సాతానుడు మన మీద. అయితే యేసు ప్రభు నా రక్తంతో నేను వాళ్ళని కొన్నాను, వాళ్ళని రక్షించుకున్నాను, నా రక్తంతో వాళ్ళని పవిత్రపరిచాను, పరిశుద్ధపరిచాను. ఏదో పొరపాటు జరిగింది తండ్రి, వాళ్ళని కనికరించని మన పక్షంగా యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక దినం వస్తుంది, ఎంత మనము గురైపోయామో అంత సంతోషం, ఆనందం మన జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించిన దాకా ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి.